స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కానీ ఒక చిన్న మాట, ఈరోజు అందరూ సోషల్ మీడియాలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్, వందే మాత్రం అంటూ పోస్టులు పెడుతున్నారు. అలా పెట్టకూడదు అని నేను అనడం లేదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజును గుర్తు చేసుకోవడం మన బాధ్యతే. కానీ స్వాతంత్రం అంటే కేవలం ఒక రోజు జెండా ఎగరేయడం, దేశభక్తి పోస్టులు పెట్టడం, జై హింద్ అని రాయడం మాత్రమేనా? మన చుట్టూ ఒక్కసారి చూసుకుంటే చాలా ప్రశ్నలు మనల్ని మనమే వేసుకోవాల్సి వస్తుంది. మన స్వార్థం కోసం కుటుంబాల్లో గొడవలు, స్నేహాల్లో విభేదాలు, కులం, మతం, ప్రాంతం, వర్గం పేరుతో మనుషుల మధ్య గొడవలు, అధికారం కోసం రాజకీయ గొడవలు, డబ్బు కోసం మోసాలు, యువతను తప్పుదారి పట్టించే మత్తు పదార్థాలు, రౌడీయిజం, హింస, అరాచకాలు. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే భారతీయులంతా నా సహోదరులు అని ప్రమాణం చేసే మన సమాజంలోనే ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గుతుంది. బయట ఒక ఆడపిల్ల కనిపిస్తే కామెంట్లు చేయడం, ఆమెను మనిషిగా కాకుండా ఒక వస్తువులా చూడటం, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, బూతులు మాట్లాడటం, మహిళలను అవమానించే మాటలు మాట్లాడటం, ఇవన్నీ చేస్తూనే సోషల్ మీడియాలో దేశభక్తి గురించి గొప్పగా పోస్టులు పెడితే మనసులో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అదే సమయంలో స్త్రీల విషయంలో మాత్రమే కాదు, కొంతమంది మహిళలు కూడా పురుషుల పట్ల అన్యాయం చేయడం, కుట్రలు చేయడం, అక్రమ సంబంధాలు, కుటుంబాలను నాశనం చేసే సంఘటనలు, చివరికి ప్రాణాలను తీసుకునే స్థాయికి కూడా వెళ్లే దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. తప్పు ఆడవాళ్లదా మగవాళ్లదా? కాదు, తప్పు మనిషి ఆలోచనలో ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా సరే ముందుగా మనిషిని మనిషిగా గౌరవించుకోవాలి. ఒక మహిళను గౌరవించడం అంటే కేవలం మహిళా దినోత్సవం రోజు ఏదో పోస్ట్ పెట్టడం కాదు. ఆమె ఒంటరిగా బయటికి వెళ్తున్నప్పుడు భయపడకుండా ఉండే సమాజాన్ని నిర్మించడం. అలాగే పురుషుణ్ణి గౌరవించడం అంటే అతని భావాలను, అతని జీవితాన్ని, అతని గౌరవాన్ని కూడా విలువైనదిగా చూడటం. స్వేచ్ఛ మనకు నచ్చినట్టు ప్రవర్తించే హక్కు మాత్రమే కాదు, మన స్వేచ్ఛ వల్ల ఇంకొకరి గౌరవం, జీవితం, స్వేచ్ఛ దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా. 80 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళు కోరుకున్నది కేవలం తెల్లవారి పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు, మనిషి గౌరవంగా, స్వేచ్ఛగా, భయం లేకుండా ఐక్యంగా ఉండే దేశం కోసం వాళ్ళు పోరాడారు. కానీ ఈ రోజు మన పరిస్థితిని చూస్తుంటే కొన్నిసార్లు ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు మళ్లీ వచ్చి మనల్ని పరిపాలిస్తే ఈ విచ్చలవిడితనం, అరాచకాలు, రౌడీయిజం, మత్తు పదార్థాలు, రాజకీయ స్వార్థాలు అన్ని కంట్రోల్లో ఉంటాయేమో అనిపిస్తుంది. అలా అనడం దేశాన్ని తక్కువ చేయడం కాదు, మనకి వచ్చిన స్వాతంత్ర్య విలువను మనమే మర్చిపోతున్నామేమో అనే బాధ. అయితే వెంటనే మరో ఆలోచన కూడా వస్తుంది. దేశం బాగుపడాలంటే మళ్లీ ఎవరో వచ్చి మనల్ని పరిపాలించాల్సిన అవసరం ఉందా? మనలోనే మార్పు రావాలి. దేశభక్తి అంటే కేవలం జెండాకి సెల్యూట్ చేయడం మాత్రమే కాదు, ఒకరినొకరు గౌరవించుకోవడం, స్త్రీని గౌరవించడం, పురుషుణ్ణి గౌరవించడం, కులం, మతం, ప్రాంతం పేరుతో ద్వేషించుకోకపోవడం, తప్పు కనిపిస్తే ప్రశ్నించడం, మన హక్కులతో పాటు మన బాధ్యతలను గుర్తుంచుకోవడం, మన స్వేచ్ఛను ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయడానికి ఉపయోగించకపోవడం. ఈరోజు జై హింద్ అని పోస్ట్ చేసే ముందు మన వల్ల ఈ దేశానికి, సమాజానికి, మన చుట్టూ ఉండే మనుషులకు ఏదైనా మంచి జరుగుతుందా అని ఒక్కసారి మనమే ప్రశ్నించుకుందాం. అదే నిజమైన దేశభక్తి, అదే మన స్వాతంత్ర్యానికి నిజమైన గౌరవం. నా మాటలు దేశాన్ని విమర్శించడానికి కాదు, దేశం అంటే నాకు ఉన్న ప్రేమతో, ఈ సమాజం అంటే ఉన్న బాధ్యతతో, మన చుట్టూ జరుగుతున్న విషయాలు చూసి కలిగిన బాధతో వచ్చిన మాటలు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, వందే మాతరం.